శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తెలుగులో అనువదించిన వారు సాయినాథన్ నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. సాయినాథాయ నమః. ప్రతి ఒక్క గురువుకు పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ అధ్యాయము 26 మంగళప్రదాయిని భవానీకి జయము. మూలస్థానేశ్వరి అయోధ్యావాసిని ఆదిమాయకు కులస్వామిని రఘునాథుని ప్రణవ రూపిణికి జయము జయము. ఓ అంబా, నారద వ్యాస వాల్మీకి విరించి అమరేంద్ర సనకాదికులు వేదశాస్త్రాలు సహస్ర సముఖుడు నీ కీర్తిని గానం చేస్తూ ఉంటారు. సుగ్రీవుడు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, విభీషణ, అంగద, హనుమంతులు అందరూ నీ కరదీపికలే. ప్రతాపదీపికలు చేబూని నిన్నే స్మరిస్తూ నర్తిస్తారు. 18 పద్మాల వానర గణాలు త్రికూట పర్వతం వద్ద స్వానందంలో తేలియాడుతున్నారు. రణరంగమే హోమకుండం, అందులో ద్వేషాగ్ని ప్రచండంగా ప్రజ్వరిల్లుతుంది. గొర్రెల వలె ఎంతో మంది రాక్షసులు అందులో ఆహుతైపోతున్నారు. దేవాంతక నరాంతక మహోదరులు, ప్రహస్త అతికాయ ఘట శ్రోతులు, ఇంద్రజిత్తు, దశవక్రుడు అందరూ ఆహుతి కావలసిన వారే. నీ దాసుడైన నీ దివిటి విభీషణుడు అక్షయంగా లంకను పాలించి భక్తితో జానకమ్మ తల్లిని మూలస్థానమైన అయోధ్యకు తీసుకుపోతారు. నీ బిడ్డడైన హనుమంతుడనే దివిటీకి బలవంతంగా తోకకు గుడ్డలు చుట్టి నిప్పంటించగా క్షణంలో లంకను కాల్చి వసంతం అందుకొన్నాడు. అలాగా నీ దివిటీలెన్నో అపారంగా ఉన్నాయి. నీ దాసానుదాసుడైన శ్రీధరుడను నేను యథాశక్తి రామ విజయ దీపికను వెలిగించాను. బాలురు, అమాయకులు, భక్తులు, అజ్ఞానులు ఈ ప్రపంచమనే చీకటిలో మ్రగ్గుతుంటారు. అటువంటి వారికి ఈ గ్రంథమనే దివిటి మార్గాన్ని సుగమం చేస్తుంది. ప్రహస్త వధ. పూర్వ అధ్యాయంలో రామలక్ష్మణులను ఇంద్రజిత్తు నాగపాశబద్ధుల చేస్తే వాయుదేవుడు వచ్చి వారిని బంధ విముక్తుల్ని చేస్తాడు. వెంటనే రణరంగధీరుడు ప్రతాప సూర్యుడైన శ్రీ రఘువీరుడు వింటిని సారించి శత్రువు కోసం ఎదురు చూడసాగాడు. కోటాను కోట్ల వానరులు గట్టిగా సింహనాదం చేయసాగారు. ఆ హోరుకు లంకలోని రాక్షసులు భయంతో తల్లడిల్లిపోయారు. నిర్మలమైన శ్రీరామచంద్రుని చూచి వానర సముద్రం ఉప్పొంగిపోయింది. వానర సేన లంకా దుర్గా పర్యంతం నిండిపోయింది. పాషాణాలు పర్వతాలు చేత ధరించి వానరులు లంకపైకి విసిరివేయగా రాక్షసుల మందిరాలు కూలి ప్రళయం తాండవించింది. సూర్యచంద్రుల వలె రామ లక్ష్మణులు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారని, వానరులు దుర్గం చుట్టముట్టారనే వార్త రావణునికి తెలిసింది. రావణుడు పుత్ర, శత్రువనాన్నంతా పూర్తిగా తగులబెట్టిన పూర్వ వైభవంతో మళ్ళీ ఎలా చిగురించింది? మాడి మసైపోయిన విత్తనం తిరిగి ఎలా మొలకెత్తింది? మృత్యువు కబళించి ఎందుకు వదిలివేసింది? ప్రహస్త, ఈ అసంభవం ఎలా సంభవమైంది అని ఉదాసీనంగా అడిగాడు. ప్రధాని, సేనాపతి, ప్రతాపవంతుడు అయిన ప్రహస్తుడు, నేను శత్రువులందరినీ సంహరించి వస్తాను, ఆజ్ఞాపించవలసిందని మహారాజుని అర్థించాడు. ఆ నరవానరులు నాకొక లెక్క, నా బాణధాటికి ఎవరు తట్టుకోగలరు అని పలుకగా దశకంఠుడు ఎంతో సంతోషించాడు. వస్త్రాలంకారాలు ప్రహస్తునికి ఇచ్చి ఆదరించి యుద్ధంలో విజయం కలగాలని ఆశీర్వదించాడు. యజమాని ముఖత ఆదరించిన దినమే సుదినం. 20 ఔక్షహిణుల సైన్యాన్ని చతురంగ బలాలను వెంటబెట్టుకుని ప్రధాని ప్రహస్తుడు ఉత్తర ద్వారం గుండా బయలుదేరగా అద్భుత రీతిలో సుడిగాలి వీచి కళ్ళంతా దుమ్ము కొట్టుకొని పోయాయి.
ప్రహస్తుని రథధ్వజం ఆమూలాగ్రం విరిగిపోయింది. పక్షులు ఆకాశ మార్గాన పోతూ రక్తం ఓడుతున్న భుజ స్కందాన్ని ప్రహస్తుని ముందు పడవేశాయి. అది చూచి ప్రహస్తుని మనస్సు కలుక్కుమంది. కానీ వీరులంతా చుట్టూ ఉన్నందున అపశకునాన్ని లెక్క చేయక ముందుకు సాగాడు. రాక్షస సైన్యాన్ని చూచి వానరులు సింహానాదనం చేసి స్వర్గాన్ని తాకుతున్నట్లు లంకా నగర బురుజులన్నింటినీ చూస్తుండగానే నేలమట్టం చేశారు. రెండు సైన్యాల మధ్య యుద్ధం జోరుగా మొదలైంది. శస్త్రాస్త్రాలను రాక్షసులు ఏకదాటిగా కుప్పించారు. ఆకాశంలో మెరుపులుగా కత్తులు మెరవసాగాయి. గద పాశం శక్తి శూలం గైకొని బలంగా వానరులు పొడవసాగారు. వానరుల దెబ్బలు కాచుకుంటూ రాక్షసులు హఠాత్తుగా వానరసేనను ఎదుర్కొన్నారు. అది గమనించి ప్రతాపంలో సూర్య సమానులైన వానర వీరులు పర్వతాలు, వృక్షాలు, పాషాణాలు తెచ్చి బలంగా విసిరివేయగా రాక్షసులు చూర్ణమయ్యారు. అసంఖ్యాకంగా పక్షులు ఆశ్రయించిన పర్వతానికి అగ్ని రగులుకున్నట్లు రాక్షసుల స్థావరాలపై వానర సమూహం వచ్చి పడేది. వానరులు చతురులు, రణకోవిదులు చాలా మంది రాక్షసులను హతమార్చారు. అది చూచి సేనాపతి ప్రహస్తుడు వాయు వేగంతో రథాన్ని అటువైపు తిప్పాడు. పర్వతంపై పిడుగుపడ్డట్లు వానర వీరులపైకి అకస్మాత్తుగా వచ్చి లెక్కలేనన్ని అద్భుతమైన బాణాలు వదిలాడు. ఆ సమయంలో విభీషణుడు రామునితో, ప్రహస్తుడు సేనాపతి, రావణునికి అతి ముఖ్యమైన ప్రధాని, వానితో పోరుకు సేనాపతి నీలుణ్ణి పంపించవలసింది అన్నాడు. ఇంతలో ప్రహస్తుడు వానర దళాలను లెక్క చేయకుండా హతమార్చసాగాడు. అతడి ధాటికి తట్టుకోలేక శక్తి చాలక వానరుల్లో మహాయోధులు, సమరధీరులు కూడా వెనుక తిరిగారు. రఘునాథుని చూచి ప్రహస్తుడు రథాన్ని అటువైపు తిప్పాడు. అది గమనించిన జనక జామాత వింటిని తీసుకుని క్షణంలో బాణం ఎక్కుపెట్టబోగా నీలుడు చేతులు జోడించి వానర సైన్యం వింటూ ఉండగా, ఓ జగద్వంద్య, జగదుఃఖహరణ, జనకజాపతే, జగన్మోహన, మాయాచక్రచాలక, నిరంజన, నేను ఒక్క క్షణంలో ప్రహస్తుని ప్రాణాలు హరిస్తాను. నాకు నువ్వు అనుమతి ఇవ్వవలసిందని వేడుకొన్నాడు. సీతారాముల వారు అవశ్యం విజయుడివై తిరిగిరా అని ఆశీర్వదించారు. నాస్తికుని పండితుడు ధైర్యంగా వాదనకు పిలిచినట్లు ఒక మహాపర్వతాన్ని గైకొని నీలుడు అకస్మాత్తుగా ప్రహస్తుని యుద్ధానికి ఆహ్వానించాడు. ప్రహస్తునితో నీలుడు, నీవు పెద్ద రణకోవిదుడు అంటారు. యుద్ధం చేయటానికి రకరకాల శస్త్రాలను ప్రక్కన పెట్టుకుని నిన్ను నీవు ఎందుకు మోసం చేసుకుంటావు? పైకి పెద్ద పులివలే కనబడుతున్నావు, లోపల ఈ నక్క వేషాలు ఎందుకు? ఎవరైనా విరక్తుని వేషం వేసుకుంటే లోపల త్యాగబుద్ధి కలుగదు. పైకి వైరాగ్యం నటించే వానికి లోపల కామం పెరుగుతుంది. మేడి పండులాగా చూడటానికి అందంగా కనపడతావు, కానీ ఆంతర్యంలో ఉండేదంతా మోసమే. ఓ సేనాపతి ప్రహస్త, మీ పితృగణాలన్నీ యమపురిలో ఏం చేస్తున్నారోనన్న సమాచారం సేకరించడానికి నిన్ను యమపురికి పంపడానికి మృత్యుదేవత నిన్ను ఇక్కడికి రావించింది. తిరిగి లంకకు ఎలా వెళ్ళగలవు? నిజంగా దశముఖుడు శత మూర్ఖుడు. అనవసరంగా జానకమ్మ తల్లిని తెచ్చి కులక్షయం గావించాడు అన్నాడు. ప్రహస్తుడు మర్కట, నీలా, నీకు మరణకాలం ఆసన్నమై బుద్ధి చెలించింది అంటూ బాణం సంధించాడు. నీలుడు వెంటనే ఒక పర్వతాన్ని తటాలున ప్రహస్తునిపై వేశాడు. ప్రహస్తుడు బాణం వేయగానే అది క్షణంలో ముక్కలైంది. వెంటనే మరొక మహాపర్వతాన్ని ప్రహస్తునిపై వేయగా ప్రహస్తుడు దాన్ని పిండి చేశాడు. ఒకదాని వెంబడి ఒకటి 100 పర్వతాలను నీలుడు అద్భుతంగా వేశాడు. కానీ ప్రహస్తుడు వాటన్నింటినీ ఛేదించటం సీతాపతి గమనిస్తున్నాడు. ప్రహస్తుని బలం అమోఘం. నీలునికి సర్వాంగాలు దెబ్బతిన్నాయి. కానీ అగ్నిదేవుని పుత్రుడైన నీలుడు యుద్ధంలో వెనకంజ వేయలేదు. పైగా దక్షుడైన నీలుడు శతయోజనాల పొడవైన తాటి చెట్టుని విరిచి ఎత్తుకుని చూపరులకు ప్రళయకాలంలోని రుద్రుల్లాగా శోభిల్లాడు. తన భుజబలమంతా కూడా తీసుకుని ఆ వృక్షాన్ని పడవేయగా రథసహితంగా ప్రహస్తుడు చూర్ణమయ్యాడు. వానర శిబిరంలో జయ జయ ధ్వానాలు మిన్నంటాయి.
దేవతలంతా పుష్పవృష్టి కురిపించారు. గాయపడ్డ రాక్షసులు వేగంగా రావణుని వద్దకు వెళ్లి జరిగిన సంగతంతా చెప్పారు. ప్రహస్తుడు నేల కూలాడని తెలియగానే లంకానాథుడు ఎంతో దుఃఖించాడు. తామర తోండ్లతో దోమ ఐరావతాన్ని బంధించినట్లు, మిణుగురు పురుగు కాంతికి ఆదిత్యుడే మండిపోయినట్లు, పులివంటి పరాక్రమవంతుడు ఆవుదూడ చేత చంపబడ్డాడు. ఇది ఎలా సంభవించింది అని వగచి వెంటనే సైన్యాధిపతితో, సేనను త్వరగా సిద్ధం చేయండి. నేను ఈరోజు యుద్ధం చేసి అద్భుత రీతిలో రఘునాథుని వానరులను జయిస్తాను. యుద్ధాన్ని గూర్చి నగరంలో అంతా దండోరా వేయించండి అన్నాడు. యుద్ధ వార్తను విని లంకా నగరమంతా కోలాహలమైంది. అనేక మంది మహావీరులు శస్త్రాలతో సిద్ధమయ్యారు. మండోదరి నీతి వాక్యాలు. లంకాధిపతి పట్టపురాణి వివేక ఖని అయిన మండోదరి యొక్క ఆంతరంగిక గూఢాచారి సభలో కూర్చుని ఉన్నాడు. వాడు మహామేధావి. సభలో జరుగుతున్న విపరీతాన్ని విని వెంటనే వర్షాకాలంలో వరద వచ్చి పరుగులెత్తే నదిలాగా, ధనస్సు నుంచి ఎక్కుపెట్టిన బాణంలాగా, సూర్యుడు అస్తమించగానే పరుగున గూటికి చేరే పక్షుల్లాగా వాడు వేగంగా తన యజమానురాలి వద్దకు వచ్చి చేతులు జోడించి నమస్కరించి తల వంచుకొని సభలో జరిగిందంతా పోసగుచ్చినట్లు వివరించాడు. యుద్ధంలో ప్రహస్తుడు నేలకూలాడు. దశాననుడు సకల సైన్య సమేతంగా యుద్ధానికి బయలుదేరుతున్నాడు అని విన్నవించాడు. మండోదరి సౌందర్య రాశి. ఆమె ముందు రతీదేవి కూడా దిగదుడిపే. ఆమె ముఖవర్చస్సును చూచి చంద్రుడే సిగ్గుతో తలవంచుకోవాలి. గౌరవర్ణంతో ఉన్న ఆమె చెంపక కలిక కంటే సుకుమారమైనది. ఆమె శరీరం నుంచి వెలువడే కాంతికి అలంకారాలు మెరిసిపోతున్నాయి. అటువంటి సర్వాంగ సుందరమైన యువతి కోసం ముల్లోకాల్లో వెదికి వేసారి మన్మధుడే అలసిపోయాడు. పకపక నవ్వినప్పుడు పలు వరసల తేజస్సుకు మందిరమంతా దేదీప్యమానమైన రత్నాలెన్నో నీలరాలినట్లుండేవి. ఆమె శరీర సువాసనకు మొత్తం భవనమంతా గుబాళించేది. ధగ ధగ మెరిసే వస్త్రాలలో నుంచి వచ్చే పరిమళం మృదు మధురంగా ఉండేది. ఆమె చేతిగాజులు మెరుపుల్లాగా మెరిసేవి. రావణుడు 20 నేత్రాలతో పిచ్చివాని వల్లే ఆమెను చూస్తుండేవాడు. అందాల రాశి అయిన మండోదరి దూత తెచ్చిన వార్త విని సుఖాసనం నుంచి తటాలున లేచి సభకు బయలుదేరింది. చుట్టూ దాసదాసీలు నానా ఉపచారాలు చేస్తుండగా చతురుడు, వయోవృద్ధుడైన ప్రధాని మాల్యవంతుడు, కుమారుడైన అతికాయుడు వెంట వచ్చారు. పార్వతికి స్కంద కుమారునిలాగా, రతీదేవికి జయంతపుత్రునిలాగా మండోదరికి అతికాయుడు శోభిల్లాడు. వేలాది దూతలు వెంటరాగా బంగారు రాజదండకి పట్టుకుని ఇద్దరు ముందు నడుస్తూ జన సమూహాన్ని దారి వదలమని హెచ్చరిస్తూ సాగిపోతున్నారు. ఆమె శరీర కాంతులకు గోపుర ద్వారాలు మెరుస్తున్నాయి. ఆ విధంగా మండోదరి సతి సభాద్వారం ప్రవేశించింది. జనులంతా ఆదరపూర్వకంగా తలవంచుకొని లేచి దారి వదలగా మండోదరి పతి పాదాలకు నమస్కరించింది. దశముఖుడు దరహాసపదుడై మీరాకకు కారణమేమి అని అడిగాడు. తన ఆసనంలో కూర్చుని ఒక్క క్షణం మౌనం వహించి తర్వాత మయపుత్రి, శుభ్ర మార్గాన్ని వదిలి అడ్డదారిలో నడిచిన వారికి ఎన్నో అపాయాలు కలుగుతాయి. అందరితో విరోధించి మనకు శుభం కలగాలంటే అనర్థం కలుగక తప్పదు. వేద శాస్త్రాలు దేన్నైతే అనుచితమని ఘోషిస్తున్నాయో దాన్ని కావాలని ఆచరించినట్లయితే విఘాతం తప్పదు. ఇందులో సందేహం లేదు. వివేకం, సద్బుద్ధి వల్ల తెలివిగలవారు అనర్థాన్ని త్రుటిలో తప్పించుకోగలరు. సాధు సాధువుల వచనాలు ఎల్లప్పుడూ హృదయంలో ధరించాలి. రాజా, నీకు పురుషార్థాలన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. పరసతి పరధనంపై ఎవరికి మనస్సు పోదో వారు ధన్యులని శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. నందనవనంలో విహరించే భ్రమరం దివ్య పుష్పాల సుగంధాన్ని గ్రోలుతుంది కానీ ఉల్లి పువ్వు వద్దకు పోతుందా? దేవతా గృహంలో కల్పతరువు పూలపై శయనించేవాడు నిప్పుల పక్కన పడుకుంటాడా? అష్టనాయికల్లో ఎవరి సౌందర్యాన్ని చూచి తల వంచుతారో అటువంటి అసామాన్య సౌందర్య రాశి అయిన భార్య పక్కన ఉండగా ఇతర కాంతులను ఆలింగనం చేసుకోవాలన్న కోరిక
కలవాడుంటాడా? కోరిన కోరికలు తీర్చే కామధేనువు, కల్పతరువు, చింతామణులను ఇంట నుంచుకొని ఎవరన్నా ఒట్టి అన్నం తినడానికి ఇష్టపడతారా? విచిత్రంగా లేదు? ఆంతర్యంలో యథార్థం తెలిసి ఎవరైనా పరకాంతను బలవంతం చేస్తే వారికి అనర్థం తప్పదు. మీరు సర్వజ్ఞులని నాకు తెలుసు. కానీ అభిమానంతో ఇవన్నీ చెబుతున్నాను. తెలిసి బలవంతంగా కర్మ చేసినవాడు శతమూర్ఖుని కంటే నీచమైనవాడు. అందువల్ల లంకేశ్వర, కామానికి అంతం ఎక్కడా? కాముకునికి అనర్థం చెంతే ఉంటుంది. మీ స్వామి ఈశ్వరుడు. ఆయనకు శత్రువు అపవిత్రమైన కామము. దానితో నీవు స్నేహం చేసి ఉమాపతిని క్షోభింపచేస్తున్నావు. ఈశ్వరునికి మిత్రుడు రామచంద్రుల వారు. ఆయనతో నీవు నిజంగా స్నేహం చేస్తే కర్పూర గౌరుడైన శంకరుడు సంతోషించి నీకు అక్షయ పదాన్నిస్తాడు. సీత పరమ పతివ్రత. ఆమె రాముని సతి. మంచి సద్గుణ సంపన్నురాలు. ఆమెను తీసుకొచ్చి చెరలో పెట్టి కులక్షయం కావించావు. ఆమె బడబాగ్ని వంటి తీవ్రమైన అగ్ని జ్వాల క్షణంలో బ్రహ్మాండాన్ని మసి చేయగలదు. రాజా, సహస్రార్జునుడు నిన్ను బలవంతంగా బందీగా ఉంచాడు. ఆయనను పరశురాముడు సంహరించాడు. ఆ పరశురాముని రాఘవుడు జయించాడు. ఎవరైతే నీటిలో రాళ్లను తేలియాడేటట్లు చేశారో అటువంటి బలశాలి రఘునందనుతో స్నేహం కలుపుకుని సీతమ్మ తల్లిని స్వాధీనం చేయి. శ్రీహరి హిరణ్యకశిపుని హతమార్చాడు. కానీ వాని కడుపున పుట్టిన ప్రహ్లాదునితో చెలిమి చేసి తనవానిగా చేసుకుని చిరంజీవిని చేసి ఆ చంద్రార్క కీర్తినిచ్చాడు. అలాంటి రామునితో స్నేహం చేసి సత్కీర్తిని పెంపొందించుకో. నిన్ను బందీ చేసిన వాలిని రాముడు ఒకే బాణంతో నేలకూల్చాడు. ఈ సంఘటనను గుర్తు తెచ్చుకుని రామునితో స్నేహం చెయ్యి. రాముడు శత్రుత్వంతో ఎన్నటికీ వశం కాడు. ఆయనకి భక్తికి బానిస. సీతమ్మ తల్లిని సమర్పించి సీతానాథుని నీవానిగా చేసుకో. తమ పరాక్రమంతో దేవతల కిరీటాలు నేలపాలు చేసిన కోటాను కోట్ల రాక్షసులంతా యుద్ధంలో గతించారు కదా. బలి చక్రవర్తి మహాభక్తుడు. ఆయన పురుషోత్తముని వశపరుచుకున్నాడు. అలాగే శ్రీరాముని నీ వంశం చేసుకో అని నీతి బోధించింది మండోదరి తల్లి. బదులుగా దశకంఠుడు, ప్రియా, నీవు చక్కగా చెప్పావు. కానీ నేను ధైర్య సాహసాలు కలిగిన అసురేశ్వరుడును. రామునితో స్నేహం ఎన్నటికీ చేయను. నేను యుద్ధంతో నరవానరులందరినీ సంహరించి వస్తాను. నా ధైర్య సాహసాలు ఎట్టివో నీవు చెవులారా విను. కైలాసాన్ని అల్లకల్లోలం చేసి సకల దేవతలను బందీగా చేశాను. ఈ రోజు యుద్ధంలో శత్రువుల శిరకమలాలు తెస్తాను చూడు అన్నాడు. ఓ ఉదారా, బల ప్రయోగంతో అనర్థాన్ని ఇంటికి ఆహ్వానించావు. రత్నాలు పారేసి రాళ్లను ఎందుకు సంగ్రహించటం? కల్పవృక్షాన్ని పెకిలించి కంటక వనాన్ని పెంచటం ఎందుకు? రాజహంసను తరిమేసి గుడ్లగూబను ఎందుకు పెంచటం? అమృతాన్ని వదిలి మేక పాలు తాగడం వల్ల ప్రయోజనమేమిటి? కామదేవుని వదిలి మేకను పెంచుకోవడం ఎందుకు? గన్నేరు కాయ పైకి అందంగా ఆకుపడుతుంది, లోపలేమో కాలకూటం నిండి ఉంటుంది. అటువంటి వాటిని వివేకవంతులు ఎన్నటికీ సేవించరు. పనస విత్తనం, ఉమ్మెత్త విత్తనం ఒకే విధంగా కనబడతాయి. కానీ ఉమ్మెత్తను పొరపాటున సేవిస్తే పిచ్చివాళ్లైపోతారు. వివేకవంతులు వారిని సరిగా గుర్తించగలరు. పాము తల మీదనున్న మణికి ఆశపడితే ప్రాణహాని ఎలా కలుగుతుందో, అలా శ్రీరాముని రాణిని అపహరిస్తే వంశం సమూలంగా నాశనం అవుతుంది అని మండోదరి తల్లి మందలించగా, లంకాపతి సూర్యుడు చీకటి బావిలో పడడం, ఎండమావిలో మునిగిపోవటం, మృగరాజును నక్క చంపడం, దోమ చేతితో బాణల్లాన్ని ఆర్పడం ఇవన్నీ అసాధ్యాలు. ఇక నీవు ఇంటికి వెళ్ళు, ధైర్యంగా ఉండు, ఎలాంటి దిగులు పెట్టుకోకని దర్భంగా పలికాడు రావణుడు. మండోదరి నీతి వాక్యాలు వివేకమనే ఆకాశంలో నక్షత్రాల వంటివి, సద్బుద్ధి సాగరంలోని రత్నాలు. కానీ రావణుడు అలక్ష్యం చేశాడు. కమలం సువాసన ఎంతో మనోహరమైనది. దానిని విషయం కప్పకు, సీతాఫలం గురించి కొంగకు, కస్తూరి సువాసన కాకికి, తత్వ విచారాన్ని గూర్చి తాగుబోతుకు ఎలా తెలుస్తుంది? పుట్టిగుడ్డి ముందు రత్నాలుంచిన
భదీరుని ముందు మధుర గానం, పతివ్రతా ధర్మాలన్నీ వ్యభిచారిణికి చెప్పడం, ధర్మశాస్త్రాలు బందిపోటుకు బోధించడం వ్యర్థమని మండోదరి త్వరగా తన మందిరానికి వెళ్ళి ఏం చేయటానికి మనసొప్పక ఆభరణాలు, భోగ విలాసాలు మొత్తం తీసి పారేసింది. దశకంఠుని యుద్ధ ప్రయాణం. వెంటనే సంగ్రామానికి సంకేతంగా భేరీ నినాదాలు మిన్నంటాయి. దశకంఠుడు పరివారంతో సహా యుద్ధానికి బయలుదేరాడు. వెంట ప్రధాని కుమారుడు. మొత్తం లంకా సైన్యమంతా కదిలింది. లంకా నగర మహాద్వారాలన్నీ ఒక్కసారిగా తెరుచుకున్నాయి. చతురంగ బలాలు మహాగజాలతో వస్తుంటే చూడటానికి ప్రళయమే వచ్చి సముద్రం ఉప్పొంగిందా అన్నట్లుంది. పర్వత సమానమైన ప్రచండ వీరులతో తాబేలు లాంటి అభేద్య కవచాలు ఆపాదమస్తకం మెరుస్తుండగా ఒంటి మీద బిరుదులన్నీ తగిలించుకుని కత్తి, శక్తి, శూలం, తోమరం మొదలైన ఆయుధాలతో లోహపు గుండం, ఖడ్గం, ముద్గలం, కొడవలి, విల్లంబులు, గద, పరశువు, యమదంష్ట్ర వడిసెలలతో అపారమైన పదాతి దళాలు పరుగులిడుతున్నాయి. వాటి వెనుక మేలుజాతి అశ్వాలతో అశ్వదళాలు ఒక్కసారిగా కదిలాయి. అసంఖ్యాకమైన అశ్వాలు శ్యామ సుందరంగా ఉన్నాయి. తోక పసుపు, గిట్టల రక్త వర్ణంలో, కళ్ళు తామ్ర వర్ణంలో అందంగా ముల్లోకాల్లో సంచరించే అశ్వాలున్నాయి. సూర్యరథానికి పూంచే చింతామణి వేగంతో సమంగా ఈ అశ్వాలు భూమిపై సంచరిస్తాయి. పసుపు రంగులో ఉన్నది సకిలిస్తే ఆకాశమంతా ప్రతిధ్వనిస్తుంది. ఊదా రంగులోనున్నది పరమ చపలమైనది. ఒకటి మాణిక్యంగా ప్రకాశించగా, ఒకటి నీలంగా వెన్నెల వంటి తేజస్సుతో మెరుస్తుంది. సింహముఖంతో సుందరంగా ఒకటి, చకోర చంద్రవర్ణంతో సుకుమారంగా ఒకటి, తెల్లటి జుట్టుతో ఒకటి, కుంకుమ సింధూర వర్ణంలో ఒకటి. నేరేడు రంగులోని పరమ చపలమైన అశ్వాలను జంబూ ద్వీపం నుంచి తెప్పించారు. క్రౌంచ ద్వీపం నుంచి తెల్లటి గుర్రాలను, శశివర్ణపు గిట్టలున్న వాటిని తెప్పించారు. శాల్మలి ద్వీపం నుంచి సుకుమారమైన వాటిని కొన్నింటిని, శాకల ద్వీపం నుంచి చిత్ర విచిత్రమైన వాటిని, నాగద్వీప కుశ ద్వీపాల నుంచి బలిష్టమైన వాటిని, పుష్కర ద్వీపం నుంచి శ్యామకర్ణి అశ్వాలను తెప్పించారు. గాలిలో వెళ్ళినట్లు నీటిపై కూడా వెళ్ళగలవి పెద్ద నోరు, పొట్టి మెడగల తెలుపు నలుపు గుర్రాలు బయలుదేరాయి. యుద్ధ భూమిలో పరమ ధైర్య సాహసాలు ప్రదర్శించగల అందమైన అశ్వాలు, కపులవలే చంచలంగా సుకుమారంగా యుద్ధంలో ధైర్యం వహించగల అశ్వాలున్నాయి. గరుడునితో సమానంగా ఎగురగల పక్షిలాగా ఆకాశంలో పయనించగల సంజ్ఞామాత్రం చేతనే శత్రు దళాల్లోకి గాలి వేగంతో పోగల అశ్వాలున్నాయి. దివిటీలు తిప్పినట్లు రౌతు కత్తిని తిప్పితే ఒక్కసారే అశ్వాలు కూడా తదనుగుణంగా తిరుగుతాయి. అలా అశ్వాలు ఖడ్గాలతో రణరంగమంతా నిండిపోయింది. రౌతుది గుర్రానిది ఒకే మనసా అన్నట్లుంది. అటువంటి అశ్వాలతో యుద్ధం సాగుతున్నది. అశ్వాలు రత్న ఖచ్చితమైన అలంకారాలతో, విశాలమైన ముత్యాల హారాలతో మెరుస్తూ రణరంగమంతా నాట్యం చేస్తున్నాయి. కాళ్లకు గజ్జల ధ్వనులతో ముందు కాళ్ళు నేలకు తగలకుండా ముఖాన మేరుపుల్లాగా మెరిసిపోతున్న రత్న ఖచ్చిత పతకాలతో, బలిష్టమైన వజ్ర కవచాలతోనున్న ఆ అశ్వాలపై సమర్థులైన రౌతులున్నారు. వాటి వెనక మందించిన గజదళాలు ఘీంకరిస్తున్నాయి. ఐరావతం పుత్రుడా అన్నట్లు తెల్లగా 4 దంతాలతో వేగంగా పరుగులెడగల ఏనుగులు, రత్న ఖచ్చితమైన పతకాలు తోక మీద పొట్టపై ఊగుతుండగా, రత్న ఖచ్చితమైన అంబారీలతో, ఆకాశాన్నంటే ధ్వజాలతో గంటలు మ్రోగుతుండగా, చావరాలు వీస్తుండగా గజదళాలు బయలుదేరాయి. గరుడి ముక్కు లాంటి అంకుశంతో ప్రతిభాశాలురైన మావటి వారితో సంజ్ఞామాత్రంగా త్వరితగతిన పరుగులిడగల గజాలతో గజదళం శత్రు సమూహం పైకి దండెత్తింది. వాటి వెనుక దివ్య రథాల చక్రాలు మెరుపుల్లాగా వేగంగా కదులుతున్నాయి. ధ్వజాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ధనుసులు, శక్తి మొదలైన అస్త్రాలతో రథాలపై నేర్పరులైన సారథులు పగ్గాలు చేబూని ముందు కూర్చుని ఉన్నారు. ఈ విధంగా త్రికూట పర్వతం వద్దకు అపారమైన చతురంగ దళాలన్నీ వెళ్ళాయి. అక్కడ రణ వాద్య ఘోషతో శశివదన లాంటి భేరీలు మోగుతున్నాయి. ఆ శబ్దానికి జగత్తంతా దద్దరిల్లింది. శంఖారావాల ధుమధుమల్లో నిండిపోయాయి. మధురమైన సన్నాయి, బాకాలు, డప్పు ఢమరాది వాద్యాలు మోగుతున్నాయి. ఈ రోజు రావణుడు సకల సైన్యాన్ని వెంట పెట్టుకుని పుత్ర పౌత్ర సమేతంగా యుద్ధానికి వచ్చాడని విభీషణుడు రామునికి చూపించాడు. 1,00,000 పుత్రులు 1,00,000 మనుమలు కలిగిన రావణుని కుటుంబ ధన్యమైందని వానరులంతా ఆదరంగా చూచారు. పుత్రులు ప్రధానులందరినీ పేరు పేరున చెప్పి విభీషణుడు చూపించగా రాముడు అచ్చెరువొందాడు. రావణుని రథం బ్రహ్మచే నిర్మితమైనది, దివ్యమైనది, నిరుపమానమైనది. దాని కాంతుల మందు 1000 సూర్యులు కూడా దిగదుడిపే. దానికి సాటి మరో రథం ముల్లోకాల్లో కూడా ఉండదు. అందులో సువర్ణ వస్త్రాభరణ భూషితుడైన మండోదరి నాదుడన్నాడు. 10 చక్రాలు ఒకదానికొకటి కొట్టుకుంటున్నాయి. చామరాలు సూర్యకిరణాల్లాగా మెరిసిపోతున్నాయి. అపారమైన ఆ శత్రువైభవం చూచి సుగ్రీవుడు పెదవి కొరుక్కున్నాడు. ఏనుగుల అలకిడి విని మృగరాజు గర్జించినట్లు కపిరాజు కోపం పట్టలేక ఆవేశపడ్డాడు. పర్వతం పైనున్న గెడ్డి అంతా కలిసి పైకి వస్తే అగ్నిజ్వాల ఊరుకుండగలదా? మృగరాజు కంటపడ్డ ఏనుగు స్థిమితంగా ఎలా ఉండగలదు? ఆ విధంగా కిష్కింధానాథుడు పరమ ఆవేశంతో లంఘించి పర్వతాన్ని గైకొని రావణుని మీద పడేశాడు. రావణుడు ఒక్క బాణంతో దాన్ని పిండి చేసి సుగ్రీవుని మీద 10 బాణాలు వేసి అవి హృదయంలో గుచ్చుకున్నాయి. కోపంతో కపిరాజు వెంటనే విశాల పర్వతాన్ని పెకిలించి రావణుడిపై ఆకాశం నుంచి పడేశాడు. దాన్ని రావణుడు ఛేదించి 100 బాణాలు వేస్తే అవి సుగ్రీవునికి గుచ్చుకుని రక్తం ధారలుగా ప్రవహించింది. ఆ క్షణమే సుగ్రీవుడు మూర్ఛిల్లి నేలపై పడ్డాడు. 18 ఔక్షహీనుల వానరుల వెంటనే ఒక్కసారి లేచి శిలలు, వృక్షాలు, పాషాణాలు గైకొని రావణునిపై వర్షం కురిపించగా వాటిని ఒకే మారు ఖండించాడు. నాస్తికుని కుతర్కం ముందు ఎంతటి పండితులైనా నిలవేనట్టు వానరులంతా కలిసి వచ్చినా లంకానాథుడు లెక్క చేయలేదు. అసంఖ్యాకమైన బాణాలతో వానరులందరినీ గాయపరిచాడు. దాంతో కపిశ్రేష్ఠులంతా కూడాను రావణుని ఎదుట నిలబడ్డారు. మేము 7గురము సింహంలాగా లంఘిస్తామంటూ అనుమతిని గైకొని శరభుడు, గవయుడు, గంధమాధనుడు, మైందుడు, కుమదుడు, ద్విదుడు, గవాక్షుడు పర్వతాలు గైకొని వేగంగా రావణునిపై పడవేశారు. రావణుడు ఆ పర్వతాలను పిండి చేసి బాణాలు వేస్తే 7గురికి గుచ్చుకున్నాయి. వారంతా హాహాకారాలతో భూమిపై పడ్డారు. దశముఖుని దెబ్బలకు తట్టుకోలేక కపి సైన్యమంతా పారిపోసాగింది. ఇది చూచి రణరంగ ధీరుడైన రాముడు వెంటనే వింటిని ఎక్కుపెట్టాడు. అప్పుడు ఊర్మిళాపతి అయిన లక్ష్మణుడు వచ్చి నా చేతులు ఆవేశంగా ఉన్నాయి, నాకు ఆనతి ఇచ్చినట్లయితే నేను రావణాసుని శిక్షిస్తానన్నాడు. అలాగే అన్నాడు రఘునందనుడు. సౌమిత్రి బాణాన్ని సంధించి సింహం వలె పైకి లేచి రావణాసుని వద్దకు వచ్చాడు. ఓరి తస్కరా, దశముఖ, బుద్ధిహీన, శతమూర్ఖ, నీవు జానకమ్మ తల్లిని తెచ్చి కులక్షయం గావించావు. యముని కోరల్లో చిక్కిన తర్వాత తప్పించుకుని పోవడం ఎవరికైనా సాధ్యమా అని లక్ష్మణుడు మాట్లాడుతున్నంతలో విశాలమైన పర్వతాన్ని చేబూరి హనుమంతుడు పరుగున వచ్చి దశముఖునిపై పడ్డాడు. విపరీతమైన శబ్దం చేస్తూ పిడుగుపడ్డట్లు ఆ పర్వతం రావణాసుని పైన పడగా రావణుడు దాన్ని గాల్లోనే పిండి చేశాడు. హనుమంతుడు రథం పైకెక్కడం గమనించి రావణుడు బలంగా కాలితో ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు మారుతి మూర్చపోయి వెంటనే తేరుకుని రావణుని గుండెలపై పిడిగుద్దులు గుద్దాడు. దాంతో రావణునికి కళ్ళు తిరిగాయి. కానీ వెంటనే సవరించుకుని బలంగా హనుమంతుని పిడికిళ్లతో గుద్దాడు. ఇంతలో విశాలమైన పర్వతాన్ని గైకుని నలుడు పరుగున వచ్చి రావణునిపై పడవేశాడు. రావణుడు దాన్ని ఆకాశంలోనే పిండి చేసి నలునిపై 5 బాణాలు వేయగా అవి వాని గుండెల్లో గుచ్చుకున్నాయి. వెంటనే నలుడు బ్రహ్మదత్తమైన మంత్రాన్ని జపించగా కోటాను కోట్ల నలులు ఉద్భవించారు. ఆ నలులందరూ పర్వతాలు గైకొని రావణునిపై పడవేయగా ఉభయ దళాల సైన్యం సీతానాథుడు ఏదో మహిమ చూపాడని అచ్చెరు పొందాయి. లంకానాథుడు బ్రహ్మాస్త్రం సంధించగా సూర్యోదయం కాగానే నక్షత్రాలు మాయమైనట్లు కోటాను కోట్ల
నలులు మాయమైపోయారు. పాదరసం సూక్ష్మ కణాలుగా విడిపోయి మళ్ళీ ఏ విధంగా ఒకటవుతుందో అలా మిగతా నలులు మాయమై అసలు నలుడు ఒక్కడే మిగిలాడు. ఇంతలో సింహనాదం చేస్తూ లక్ష్మణుడు ముందుకు ఉరికితే మితిమీరిన గర్వంతో రావణుడు నీవు మానవ కుమారుడివి. తల్లి తలపై తడియైన ఆరని పసివాడివి. నీవు నాతో యుద్ధం చేసేవాడివా? కావాలంటే ఎవరినైనా అడుగు అన్నాడు. ప్రతిగా లక్ష్మణుడు ఓరి మసక నా యుద్ధ కౌశలం చూసి మాట్లాడరా కీటకమా! ఓరి మూర్ఖ నీకు ఆయుష్షు మూడింది. లంక ఎప్పుడో విభీషణునికి ఇవ్వబడింది. సింహం చెంతకు వచ్చిన ఏనుగు ప్రాణాలతో బయటపడగలదా? గరుడుని చేత చిక్కిన సర్పం తిరిగి పుట్టలోకి వెళ్ళగలదా? పాము నోట చిక్కిన ఎలుక ఎలా తప్పించుకోగలదు? ముక్కంటి నుంచి ప్రళయాగ్ని బయలుదేరిన తర్వాత దాన్ని ఆర్పేసి జీవించడం మన్మధునికి కూడా తరం కాదు. శ్రీరాముని సౌభాగ్య రాశిని లంకకు తీసుకుని వచ్చావు. నీవు పుత్ర పౌత్రులతో జీవించటం త్రికాలాల్లో సంభవించదు అని హెచ్చరించి ధారాపాతంగా మాటలు వెలువడినట్లుగా లక్ష్మణుడు బాణ వర్షం కురిపించారు. నేర్పరియైన లేఖకుడు అక్షరం వెంట అక్షరం ఒకే వరుసలో రాసినట్లు సౌమిత్రి బాణాలు వరుసగా రావణునిపై వదిలాడు. రావణుని శరీరం మీద భుజాలపై బాణాలు గుచ్చుకున్నాయి. దానికి బదులుగా రావణుడు లక్ష్మణునిపై 5 బాణాలు వేశాడు. మెరుపుల్లాగా వస్తున్న 5 బాణాలను చూచిన వెంటనే సౌమిత్రి బాణాలతో వాటిని పిండి చేశాడు. విపరీతమైన క్రోధంతో దశకంఠుడు బ్రహ్మశక్తిని గైకొని అభిమంత్రించి వదిలాడు. లక్ష్మణుడు తన శక్తినంతా ఉపయోగించి బాణం వేశాడు. కానీ ఆ బాణం దాని శక్తిని సగం మాత్రమే ఖండించింది. మిగతా సగం హృదయంలో గుచ్చుకోవడంతో సౌమిత్రి నిశ్చేష్టుడై కింద పడ్డాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోయాయి. అది చూచి రావణుడు రథం దిగి పరుగున వచ్చి నిద్రించేవాణ్ణి దొంగ గాయపరిచినట్లు మూర్ఛిల్లిన లక్ష్మణ్ణి ముష్టిఘాతాలతో గాయపరచసాగాడు. వెంటనే మారుతి యముల్లాగా రావణునిపై లంఘించి కాలితో బలంగా తన్నాడు. తేలును చెప్పుతో కొట్టినట్లు పామును రాళ్లతో కొట్టి చంపినట్లు మారుతి కాలి తాపులతో ఆ అసురుని హృదయాన్ని చూర్ణం చేశాడు. రావణుడు రక్తం కక్కుతూ రథం ఎక్కి పారిపోయాడు. ఆ సమయంలో లక్ష్మణుడు సావధానుడై వేగంగా ఒక నిర్వాణ బాణం వదలగా అది రావణుని హృదయం నుంచి దూసుకుని ఆవులికి వెళ్లిపోయింది. గాయపడ్డ సౌమిత్రిని గమనించి రాముడు ప్రళయ కాలాగ్ని వలె క్షోభిల్లి తమ్ముణ్ణి వెనక్కి రావించి తాను వెళ్ళాడు. రావణ పరాభావం. పర్వత శిఖరంపై మేఘం వలె రథంపై కూర్చున్న రావణ్ణి చూచి రాముడు హనుమంతుని భుజస్కంధాలపై అధిరోహించాడు. క్రోధయమానుడై రఘునందనుడు మొదట ఒక బాణం వదలగా అది క్షణంలో రావణ్ణి 10 చక్రాలను ఛేదించింది. రెండవ బాణం సూర్యకిరణాల్లాంటి చామర్లను పడగొట్టింది. 10 కిరీటాలు ఒక్కసారే చూర్ణమయ్యాయి. 10 ధనుస్సులు కూడా అయోధ్యానాథుడు ఛేదించి ఆరంభంలోనే అద్భుతం కావించాడు. తదుపరి పరమ పురుషుడైన రాఘవుడు గంభీరంగా దశముఖ నిన్ను ఈ రోజు యుద్ధంలో వదిలేస్తున్నాను. నీవు బాగా అలసిపోయావు. వెంటనే తిరిగి వెళ్ళిపో. నీ సంపదనంతా అనుభవించి నీ భార్యలందరినీ అడిగి ఇక్కడికి రా. వచ్చేటప్పుడు పుత్ర పౌత్ర ఆప్తజనుల సందేశాలు తీసుకునిరా. నీవు వచ్చిన తర్వాత యుద్ధంలో నీ దేహాన్ని ఖండాలుగా చేసి వెంటనే భూమిపై పడేస్తాను. ఇది నిశ్చయమని తెలుసుకో. ఇంత సైన్యాన్ని దగ్గరించుకుని నీవు యుద్ధానికి ఎందుకు వచ్చావు? దుర్జన, బుద్ధిహీన, మలిన, నీ ముఖం నాకు చూపించకము అని రాముడు హెచ్చరించగా దశముఖునికి గర్వభంగమై అజసర్ప న్యాయంలాగా అచేతనంగా ఉండిపోయాడు. దరిద్రంతో పీడింపబడేవాడు దేశాన్ని వదిలి వెళ్ళిపోయినట్లు, కులభ్రష్టుడైన బ్రాహ్మణులు వెలివేయబడినట్లు, శపథం చేసి మాట తప్పిన వారు సిగ్గుపడి వెళ్ళినట్లు రావణుడు రంగాన్ని విడిచి వెళ్ళాడు. నానా విధాలుగా ప్రయత్నించి కుంభకర్ణుని నిద్రలేపమన్నాడు రావణుడు. గంభీరము అద్భుతమైన రామకథను పండితులు శ్రవణం చేస్తారు. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం అంబరం వంటిది. నానా దృష్టాంతాలు నక్షత్రాల్లాగా సుందరమైనవి. అందులో ఉదయించాడు చంద్రునిలాగా నిష్కళంకుడు అక్షయుడైన శ్రీరామభద్రుడు. బ్రహ్మానంద శ్రీరామచంద్ర నిర్మల శీతల ఉదార మీ కృపతో శ్రీధరుడు చకోరంలాగా స్వానందామృతాన్ని సేవించాడు. స్వస్తి.
శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతురులైన భక్తులు ఆలకిస్తారు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. 26వ అధ్యాయం. మధురం మధురం మధురం.